Hello, my dear students who are aspiring for IIT JEE. We are providing basic mathematics for IIT JEE. Those who passed for class 10th, and aiming for IIT JEE. Why the basic mathematics needed for IIT JEE? యాక్చువల్గా అప్ టు 10th క్లాస్ వరకు అందరూ ఓన్లీ థియరీ బేసిస్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే మార్క్స్ కోసము కావచ్చు, కాన్సెప్ట్స్ బేసిస్ మీద చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఐటి జేఈ లెవెల్ ప్రాబ్లమ్స్ అండర్స్టాండింగ్ పర్పస్కి ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ అప్ టు క్లాస్ 10th లెవెల్లోనే బేసిక్ మ్యాథమెటిక్స్ ఒకసారి రివిజన్. ఆల్రెడీ కొన్ని టాపిక్స్ మీకు దీంట్లో ఉండి ఉండవు, కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి ఈ క్లాసు, సో దట్ మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వచ్చేసి నెంబర్ సిస్టమ్ ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టము, రెండోది ఆల్జిబ్రా, ట్రిగనామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, లాగరిథమ్స్, వేవీ కర్వ్ మెథడ్, మాడ్యులస్. యాక్చువల్గా ఈ టాపిక్స్లో మీకు ఎస్పెషల్లీ నెంబర్ సిస్టమ్ కవర్ అయి ఉంటుంది, ఆల్జిబ్రా కూడా బేసిక్స్ కవర్ అయ్యి, ట్రిగనామెట్రీ ఉంది, కోఆర్డినేట్ జామెట్రీ ఉంది. అండ్ లాగరిథమ్స్ ఎస్ఎస్సి లెవెల్లో లేదు, క్లాస్ 10th లేదు. వేవీ కర్వ్ మెథడ్ ఇది కూడా లేదు, లైట్గా ఉంది, కానీ అది పెద్దగా ఉపయోగం ఉండదు. మాడ్యులస్ కూడా ఎస్ఎస్సి లెవెల్లో లేదు, కాబట్టి వీటి మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెడతాం. వీటిని ఒకసారి రివిజన్ చేద్దాం. వీటిని రివిజన్ చేస్తే ఒకసారి గుర్తుంటుంది, బాగా మెమరైజ్ అవుతుంది. దట్టు మనం ఎక్కువగా ఫోకస్ ఆన్ అప్లికేషన్ ఓరియంటెడ్, నాట్ థియరీ. ఇప్పటి నుంచి మనం ఐఐటి జేఈలో సక్సెస్ అవ్వాలంటే అప్లికేషన్ ఆఫ్ ద థియరీ దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. జస్ట్ థియరీ ఒక్కటి చదివితే దానివల్ల ఉపయోగం ఉండదు. థియరీ చదివితే ఇంటర్మీడియట్ మార్కులే వస్తాయి, కానీ మనకు ర్యాంకులు, ఐఐటి ర్యాంకులు రావాలంటే రాదు. న్యాచురల్ నెంబర్స్ అంటే చిన్నప్పటి నుంచి చదువుకునేది. న్యాచురల్ నెంబర్స్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ వరకు. హోల్ నెంబర్స్ డబ్బుతో రిప్రజెంట్ చేస్తాము, దాన్ని 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. ఇంటీజర్స్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తాము, -∞ to ఇన్ఫినిటీ. రేషనల్ నెంబర్స్ అంటే p/q వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, p, q ఆర్ ఇంటీజర్స్. రేషనల్ నెంబర్స్ అంటే q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. p అంటే సపోజ్ మీరు అనుకోవచ్చు 4 అనేది రేషనల్ నెంబరా కాదా? 4 అనేది రేషనల్ నెంబరే, 4/1. ఎందుకని? 4 అనేది ఇంటీజరే, 1 అనేది ఇంటీజరే. డెఫినేషన్ ఏంటంటే PQ ఇంటీజర్స్ అయి ఉండాలా, Q అనేది నాట్ ఈక్వల్ టు 0. ఇర్రేషనల్ నెంబర్స్, ఇది p/q ఫామ్లో రిప్రజెంట్ చేయలేనిది, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ టు రిప్రజెంట్ ఇన్ p/q ఫామ్, దట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్. లెట్ us సపోజ్ √2 పై వాల్యూలు, ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ అన్నమాట. తర్వాత రియల్ నెంబర్స్, ఆల్ సెట్ ఆఫ్ నెంబర్స్ని మనము ఆల్ సెట్ ఆఫ్ నెంబర్స్ అంటే దీంట్లో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దీన్ని రియల్ నెంబర్స్ అంటారు. రియల్ నెంబర్స్ అంటారు. తర్వాత నెంబర్ సిస్టమ్స్లో క్లోజర్ సర్టన్ ప్రాపర్టీస్ ఉంటాయి. క్లోజర్ ప్రాపర్టీ అంటే సపోజు 2 నెంబర్లని ఇంటీజర్స్ని యాడ్ చేసామనుకోండి, a+b, రెండు ఇంటీజర్స్ అయితే మళ్ళీ వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అది కూడా ఇంటీజరే అయి ఉండాలి. తర్వాత కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే 2+3 = 3+2 కదా, దీన్ని మనం ప్రాపర్టీ అంటారు. యాక్చువల్గా మనం జస్ట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లా చదువుతాం, కానీ దీన్ని కామ్యుటేటివ్ ప్రాపర్టీ, a+b, b+a, దాన్ని కామ్యుటేటివ్. అంటే ఎనీ టూ వేరియబుల్స్ ఉంటే దాన్ని కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు.
అదే అసోసియేట్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది 3 వేరియబుల్స్ ఉంటే దాన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. దీన్ని ఇది 3 వేరియబుల్సే, దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. ఇవన్నీ మనం క్లాస్ 10th చదువుకొని ఉంటాము, ఇవి అప్ టు క్లాస్ 10th వరకు చదువుకొని ఉంటాము. కాకుంటే వీటి వల్ల ఉపయోగం ఏంటంటే సింపుల్ ప్రాపర్టీస్ అంతే. తర్వాత సర్డ్స్, నెంబర్ సిస్టమ్స్లో సర్డ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్డ్స్ వచ్చేసి రూట్ ఫామ్లో, స్క్వేర్ రూట్ ఫామ్లో ఎనీథింగ్ రూట్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, ఫోర్త్ రూట్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, ఫోర్త్ రూట్, ఫిఫ్త్ రూట్ అండ్ సో ఆన్ nth రూట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ అంటే ఎందుకు వచ్చింది, సపోజు x² ఈజ్ ఈక్వల్ టు 5 అయితే x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 1/2. దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అని చదువుతాం. అదే x³ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 1/3 ఇంప్లైస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 5. అంటే రూట్ ఫామ్లో ఉన్న నెంబర్స్ని మనము సర్డ్ అంటాం. అట్లని చెప్పి జస్ట్ రూట్ ఫామ్లో ఉన్న వాటిని సపోజ్ రూట్ 4 ఉందనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఏమి రాసుకుంటాం మనము, స్క్వేర్ రూట్ ఆఫ్ 4, 2 స్క్వేర్, ఇది క్యాన్సిల్ అయిపోద్ది కదా 2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అనేది నాట్ ఏ సర్డ్. అంటే ఫైనల్ కంక్లూజన్ ఏంది, మనకు రూట్ క్యాన్సిలేషన్ అవ్వకుండా ఉన్నదాన్ని సర్డ్ అని అంటాం అనమాట. తర్వాత నెంబర్ సిస్టంలో బేసిక్ ఇవి మనకు చాలా రకాల ఏటీజీలో ఉపయోగపడతాయి. ప్రాబబిలిటీ, పర్ముటేషన్, కాంబినేషన్స్, సెట్స్, డిఫరెంట్ టోటల్ దాదాపు డివిజిబిలిటీ రూల్స్ మనకు చాలా రకాలు ఉపయోగపడతాయి, అంటే ఇండైరెక్ట్గా ఉపయోగపడతాయి. డివిజిబిలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజిబిలిటీ అంటే ఒక ఎక్స్ డివైడెడ్ బై వై అని అంటే ఎక్స్ని వైతో డివైడ్ చేస్తే 0 శేషం రిమైండర్ రావాలి. దాన్ని మనము ఎక్స్ అనేది వైతో డివైడ్ అవుతుంది, వైతో డివైడ్ అవుతుందని చెప్పచ్చు అనమాట. అట్లా మనకు ఈ నెంబర్స్ అన్నిటికీ డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1తో ప్రతి నెంబరు డివిజిబుల్ అయిపోతుంది, దానికి ఒక రూల్ ఏం పర్లేదు. తర్వాత డివిజిబిలిటీ బై 2తో డివైడ్ అవ్వాలి అంటే అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలంటే యూనిట్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఇట్లా ఏ నెంబర్ ఉన్నా లాస్ట్ యూనిట్స్ డిజిట్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 అంటే దాన్ని అది 2తో డివైడ్ అయిపోతుంది. లెటస్ సపోజు 5, 4, 7, 8, 9, 2 లాస్ట్లో ఒక నెంబరే, మిగతాదంతా మనం అన్నీ చెక్ చేయాల్సిన పని లేదు. లాస్ట్లో నెంబర్ని బట్టే మనము ఇది 2తో డివైడ్ అవుతుందని చెప్పేయచ్చు. లెటస్ సపోజు 3తో డివైడ్ అవుతుంది. ఒక నెంబరు 3తో డివైడ్ అవుతుందంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నెంబర్, ఆ డిజిట్స్ మనం ఏదైతే ఉందో ఆ ఇచ్చిన నెంబర్లో డిజిట్స్ని కింద 3తో డివైడ్ అయిపోతే టోటల్ నెంబరు 3తో డివైడ్ అయిపోతామంట. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి 5, 4, 7, 2, 1 తీసుకుంటే 5 + 4 + 7 + 2 + 1 ఎంత అవుతుంది, 2, 1, 3, 3, 1, 7, 10, 14, 19, 19 ÷ 3 అంటే రిమైండర్ ఎంత వస్తుంది
3 ఆర్ల 3 6 18 అంటే 1 రిమైండర్ వస్తుంది. ఇది రిమైండర్. సో ఈ 5432 అనేది నాట్ ద డివిజిబిలిటీ బై 3. లెట్ us సపోజ్ 7464 అనుకోండి. దీంట్లో నెంబర్ని మనము 7 + 4 + 6 + 4 టోటల్ ఎంత 4 + 6 10 10 + 4 14 + 7 21 డివైడెడ్ బై 3. దీనికి 3 7 క్యాన్సిల్ అయిపోద్ది కదా, కాబట్టి రిమైండర్ 0 వచ్చింది. కాబట్టి ఇది టోటల్ నెంబరు 3తో డివైడ్ అవుతుంది అనమాట. 3తో డివైడ్ అవుతుంది. ఇది 3 డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ వచ్చేసి 4 డివిజిబిలిటీ రూల్. 4 డివిజిబిలిటీ రూల్ అంటే 4 = 2² కదా, అంటే లాస్ట్ 2 digits ఆఫ్ ఏ గివెన్ నెంబర్. లాస్ట్ 2 digits ఆఫ్ ఏ గివెన్ నెంబర్. లాస్ట్ 2 digits ఆఫ్ ఏ గివెన్ నెంబర్ కింద 4తో డివైడ్ అయిపోతే టోటల్ నెంబరు 4తో డివైడ్ అయిపోద్ది. అంటే లెట్ us సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 5 4 7 6 7 8 9 8 6. లెట్ us సపోజ్ దీంట్లో లాస్ట్ 2 digits ఏంది 86. అంటే 86 అనేది 4తో డివైడ్ అవుతుందా, 4తో 4 2 8 4 1 4 అంటే రిమైండర్ వచ్చేసి 2 రిమైండర్ మిగిలిపోద్ది. ఇది రిమైండర్ మిగిలిపోద్ది. సో ఈ నెంబర్ వచ్చేసి 4తో డివైడ్ అవ్వదు. లెట్ us సపోజ్ దీన్ని 7 6 8 9 4 8 ఈ నెంబర్ తీసుకున్నాం అనుకో. లాస్ట్ నెంబర్స్ ఏంది ఈ రెండే కదా, 4 8. 4 8 అనేది డివైడెడ్ బై 4 కదా. 4 1 4 4 2 8 అంటే రిమైండరు 0 వస్తుంది. 0 అనేది రిమైండర్. సో దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5. ఇది అందరికీ మనకు తెలిసిందే. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 అంటే లాస్ట్ డిజిట్స్ ఆర్ యూనిట్స్ డిజిట్ 5 కానీ 0 కానీ ఉంటే అది ఆటోమేటిక్గా డివైడ్ బై 5తో అయిపోద్ది డివిజిబిలిటీ. తర్వాత 6తో డివైడ్ అవ్వాలంటే 6 అంటే ఎంత, 6 = 2 × 3. సో ఇట్ మస్ట్ ఫాలో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. సో మనము 2 రూల్కి చెక్ చేయాలా, 3 రూల్కు చెక్ చేయాలి. 2కి 3కి 2 రూల్స్ అంటే అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, ప్లస్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చేసి 3తో డివైడ్ అయి ఉండాలి. ఈ 2 అయితేనే అది టోటల్ 6తో డివైడ్ అవుతుంది అనమాట, లేకపోతే డివైడ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి 7తో డివిజిబిలిటీ రూల్ ఉన్నా దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఓన్లీ 3 digits వరకే వర్కౌట్ అవుద్ది. తర్వాత లార్జర్ నెంబర్స్కి నో యూజ్ అనమాట, లార్జర్ నెంబర్స్కి. నెక్స్ట్ వచ్చేసి 8 డివిజిబిలిటీ. 8 = ఎంత, 2 × 2 × 2 అంటే 2³ అంటే లాస్ట్ 3 digits కింద లాస్ట్ 3 digits డివైడెడ్ బై 8 అయితే కింద ద టోటల్ నెంబరు 8తో డివైడ్ అయిపోద్ది. అంటే లెట్ us సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 5 7 6 7 8 8 7 2 అని ఉందనుకోండి. ఈ నెంబర్లో లాస్ట్ 3 digits ఏంది, ఇవే కదా లాస్ట్ 3 digits. వీటినే మనం చెక్ చేయాలి. 8 7 2 డివైడెడ్ బై 8. 8 1 8 0 8 4 8 9 72 అంటే
రిమైండర్ 0 వస్తుంది, 0 రిమైండర్. సో ఆటోమేటిక్గా ఇది 8తో డివైడ్ అయిపోతుంది అనమాట. ఈ నెంబర్ అనేది 8తో డివైడ్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి 9 రూల్. 9 రూల్ ఏంటి? 9 రూల్ కూడా 9 వచ్చేసి ఇది సమ్ ఆఫ్ ద డిజిట్స్. సేమ్ 3 రూల్ ఏందో దీనికి అంతే. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9తో డివైడ్ అయిపోతే టోటల్ నెంబర్ కూడా 9తో డివైడ్ అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ పై నెంబర్ తీసుకోండి, 5 7 6 7 8 7 2. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత? 5 + 7 + 6 + 7 + 8 + 7 + 2. 8 + 7 + 2. 7 2 9 9 10 17 17 11 24 24 6 30 37 1 5 35. 35 డివైడెడ్ బై 9. 35 డివైడెడ్ బై 9 మూల 27 అయిపోద్ది. తర్వాత రిమైండర్ 6 మిగిలిపోద్ది. 8 మిగిలిపోద్ది. 8 అనేది రిమైండర్. సో 8 అనేది రిమైండర్ అంటే ఇది 9తో డివిజిబిలిటీ అవ్వదు. 9తో డివిజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 10th లాస్ట్ డిజిట్ 10 గిన్ ఉంటే, లాస్ట్ డిజిట్ 0 గిన్ ఉంటే ప్రతిదీ డివిజిబిలిటీ అయిపోతుంది. లాస్ట్ డిజిట్ 0 గిన్ ఉంటే ప్రతి నెంబర్ డివిజిబిలిటీ అవుతుంది. తర్వాత వచ్చేసి 11th వచ్చేసి ఈవెన్ ప్లేసెస్ మైనస్ ఆడ్ ప్లేసెస్. ఈవెన్ ప్లేసెస్ మైనస్ ఆడ్ ప్లేసెస్ కింద 11th డివిజిబిలిటీ అయిపోతే టోటల్ నెంబరు 11th డివిజిబిలిటీ అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి 1 5 7 9 6 4 3 ఉందనుకోండి. ఇవి 0 0 ప్లేస్ 1 2 3 4 5 6. ఈవెన్ ప్లేస్ అంటే 0 2 4 6. ఈవెన్ ప్లేస్ ఏంటి? 1 + 7 + 3 మైనస్ 1 + 7 + 3 మైనస్ 4 + 9 + 5. 4 + 9 + 5 అంటే 7 1 8 మొత్తం ఎంత వస్తుంది? 8 9 10 13. 13 మైనస్ 5 4 9 9 18. అంటే ఇది ఎంత వస్తుంది? -6 -5 వస్తుంది. అంటే ఇది 11తో డివైడ్ అవ్వదు అనమాట. 11తో డివైడ్ అయ్యా టోటల్ నెంబర్ కూడా డివైడ్ అవ్వదు. ఇది నెంబర్ సిస్టమ్. తర్వాత వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రూట్స్. ఆల్రెడీ 10th క్లాస్లో మీరు జీరోస్ అని చదువుతారు, లేదు రూట్స్ అని చదువుతారు. రూట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 1 ఉండాలి ఈక్వేషన్. లెట్ అస్ సపోజ్ ax + by + c. ఈ డిగ్రీ 1 కదా. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డిగ్రీ వచ్చేసి 2 ఉండాలి. అంటే ax² + bx + c. ఈ ఫామ్లోకి ఏంటంటే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. దీనికి రూట్స్ అంటే మనము ఏదైనా వాల్యూస్, ఆ వాల్యూస్ని అంటే ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ఎక్స్ వాల్యూస్ని ఆ ax² + bx + cలో సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. దాన్ని రూట్స్ అని అంటాం. లెట్ అస్ సపోజు x² - 5x + 6 ఉందనుకోండి. x² - 5x + 6. దీన్ని x² - 3x - 2x + 6. మీకు 3 2 ఎట్లా రాసుకోవాలంటే 6 = 3 × 2 6 × 1 ఎన్ని ఉంటాయి. కానీ మనకు ఈ రెండు యాడ్ చేస్తే ఈ నెంబర్ రావాలి. అందుకోసం మనం -3 - 2 తీసుకున్నాం. ఎందుకని? -3 - 2 కూడా 6 కదా.
సో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3 మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అంటే ఈ ఎప్పుడు జీరో అవుతుంది, ఇది మొత్తం జీరో కావాలంటే ఇదైనా జీరో కావాలి, లేదు ఇదన్నా జీరో కావాలి. ఫస్ట్ ఇది జీరో అయితే ఎక్స్ ఈక్వల్ 2 అవుద్ది, ఎక్స్ ఈక్వల్ టు 3 అవుద్ది. అంటే మనము 2 కానీ 3 కానీ వాల్యూస్ని ఈ యొక్క ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది జీరో అవుద్ది. కాబట్టి 2, 3 అనేవి రూట్స్ ఆఫ్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటారు. రూట్స్ ఆఫ్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్. తర్వాత వచ్చేసి డిస్క్రిమినెంట్ అంటే రూట్సే కావంటే మనకు ఇది ఫార్ములా బేస్డ్ అనమాట. డిస్క్రిమినెంట్ అంటే నేచర్ ఆఫ్ రూట్స్ కోసం b² మైనస్ 4ac ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు gకి b² మైనస్ 4ac. దీంట్లో పాజిటివ్ 0 నెగిటివ్ అని ఉంటాయి. పాజిటివ్ 0 నెగిటివ్. పాజిటివ్ వచ్చేసి రూట్స్ ఆర్ అన్ఈక్వల్ అండ్ ఇంటీజర్స్ అన్ఈక్వల్. ఇది ఈక్వల్ ఇంటీజర్స్, ఇవి నాట్ రియల్ నెంబర్స్ అనమాట. అంటే ఇమాజినరీ నెంబర్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి రియల్ నెంబర్స్ వస్తాయి ఈ రెండు కండిషన్లలో. ఇక్కడేమో ఇమాజినరీ నెంబర్స్ వస్తాయి అన్నమాట. తర్వాత ప్రోగ్రెషన్స్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనకు అందరికీ తెలుసు. కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది అనమాట నెక్స్ట్ టర్మ్కి నెక్స్ట్ టర్మ్కి. అట్లా మనకి nth టర్మ్ వచ్చేసి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. తర్వాత వచ్చేసి సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే a ప్లస్ డి అండ్ సో ఆన్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఆర్ n/2 ఇంటూ a ప్లస్ ఎల్ అని రాసుకోవచ్చు. ఎల్ అంటే లాస్ట్ టర్మ్. ఎల్ అంటే లాస్ట్ టర్మ్ అంటే nth టర్మే కదా. ఎల్ అంటే లాస్ట్ టర్మ్ అంటే nth టర్మ్ అనమాట. కాబట్టి ఇది ఆటోమేటిక్గా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వస్తుంది. తర్వాత జామెట్రిక్ ప్రోగ్రెషన్ కామన్ రేషియో. కామన్ రేషియో వస్తుంది అనమాట. a ఇంటూ ఆర్ పవర్ n, a ఇంటూ ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఏఆర్ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. దీన్ని nth టర్మ్ అంటారు. nth టర్మ్ ఆఫ్ జీపీ. సపోజు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ జీపీని a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1, a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఇది మనకు ఫార్ములా అనమాట. అంటే సమ్ ఆఫ్ ద n టర్మ్స్. దీని మొత్తాన్ని అంటే దీన్ని ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఆర్ పవర్ n మైనస్ 1. ఇది అనమాట దాని అర్థం సమ్ ఆఫ్ n టర్మ్స్. అదే సమ్ ఆఫ్ ఇన్ఫైనట్ టర్మ్స్ a/1 మైనస్ ఆర్ a/r మైనస్ 1, ఏదైనా ఒకటి ప్రాబ్లం లేదు. a/1 మైనస్ ఆర్ సమ్ ఆఫ్ ద టర్మ్స్ a/1 ఫైనట్. ఇది ఇన్ఫైనట్ టర్మ్స్ దట్టు ఆర్ అనేది లెస్ దాన్ 1 అవ్వాలి. ఆర్ అనేది కంపల్సరీగా లెస్ దాన్ 1 అవ్వాలి. అప్పుడే మనకి ఇన్ఫైనట్ టర్మ్స్కి కండిషన్ అనమాట. ఆర్ అనేది లెస్ దాన్ 1 అవ్వాలి. తర్వాత వచ్చేసి సపోజ్ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసామనుకోండి. ప్రాబ్లమ్స్ కింద చేస్తే సపోజ్ వాడు ఏమిస్తాడు, టర్మ్స్ 2, 5 సో ఆన్ 10th టర్మ్ ఎంత అని అడుగుతాడు. 10th టర్మ్ అడిగితే మీకు టీ ఆఫ్ 10th టర్మ్ ఆల్రెడీ ఇది 10th క్లాస్లో వచ్చింది. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. కామన్ డిఫరెన్స్ ఎంత 3 కదా, 5 మైనస్ 2 కాబట్టి a ఎంత 2 ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ డి. 2 ప్లస్ 27, 29 అంటే టీ ఆఫ్ 10th టర్మ్ వచ్చేసి 29 వస్తుంది. టీ ఆఫ్ 10th టర్మ్ వచ్చేసి 29 వస్తుంది. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ప్రాబ్లం. సపోజ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉందనుకోండి. జామెట్రిక్ ప్రోగ్రెషను
దీనిలో ఎంత టర్మ్ ఆర్ సమ్ ఆఫ్ ద n టర్మ్స్, దీనికి సమ్ ఆఫ్ ద n టర్మ్స్ కూడా కనుక్కోవచ్చు. సమ్ ఆఫ్ ద 10 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 10/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఎంత 2 ప్లస్ 29 310/2 2 ఒకట్లు 2 ఐదులు 2 ఒకట్లు 2 ఐదులు 2 అని సరిపోయింది 152 155 సారీ 155 తర్వాత జామెట్రిక్ ప్రోగ్రెషన్ 2, 4, 8 అండ్ సో సపోజ్ దీన్ని 20th టర్మ్ కనుక్కోమన్నాడు అనుకోండి, ఇది టీ ఆఫ్ 20th టర్మ్ ఏ ఇంటూ r⁻n-1. ఏ ఎంత 2, r ఎంత 4/2 కదా, r అంటే ఇది 2a n-1 అంటే 2 ఇంటూ 2^19 2^20 2^20. దిస్ ఈజ్ ద 20th టర్మ్ అన్నమాట. 20th టర్మ్ ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో మనము బేసిక్గా ప్రాబ్లమ్స్ ఉండేవి. తర్వాత పాలినామియల్స్ ఇది డిగ్రీ ఆల్రెడీ ఇందాక చెప్పాం. ఫ్యాక్టరైజేషన్ దీంట్లో బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి మీకు ఆల్రెడీ a+b² a²+b² + 2ab ఇది ఆల్రెడీ తెలిసిందే. ఆల్రెడీ ఇది మాకు రిపీట్ అయినవి ఎంత a+b ఇంటూ a²+b² ఇవి ఆల్రెడీ తెలిసినాయి. కానీ ఇవి కాకుండా మీకు ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. a³ + b³ ఈజ్ ఈక్వల్ టు a+b ఇంటూ a² + b² - ab. a³ - b³ a - b ఇంటూ a² + b² + ab. a+b హోల్ క్యూబ్ a+b a³ + b³ + 3ab ఇంటూ a+b a - b హోల్ క్యూబ్ a³ - b³ - 3ab ఇంటూ a - b. యాక్చువల్గా ఈ ఒక్క ఫార్ములా వస్తే మిగతా ఫార్ములాస్ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకని +b ప్లేస్లో -b పెట్టండి అంతే. b ఉన్న చోట -b పెడితే ఈ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. మనకి a³ + b³ రావాలంటే ఇదే కదా, మనం ఇందాక ఈ ఫార్ములా a³ - b³ ఇదే కదా, అంటే ఇది సైడ్ కింద తీసుకొచ్చేస్తే సేమ్ అదే కదా ఫార్ములా వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి a + b + c హోల్ స్క్వేర్ a + b + c హోల్ స్క్వేర్ a² + b² + c² + 2ab + 2bc + 2c. ఇది కాకుండా a³ + b³ + c³ - 3abc a + b + c ఇంటూ a² + b² + c² - ab - bc - ca. ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ కండిషన్లో ఎస్పెషల్లీ a + b + c 0 అయితే a³ + b³ ఇఫ్ a + b + c 0 అని ఇచ్చాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుద్ది a³ + b³ + c³ - 3abc = 0 కదా. ఎందుకంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0నే కదా. అంటే ఆటోమేటిక్గా a³ + b³ + c³ = 3abc అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఎస్పెషల్లీ ఉపయోగపడేది ఏంటంటే a⁴ + a² - 1 a⁴ + a² - 1 దీన్ని మనము a² + a + 1 a² - a + 1 a² - a + 1 సారీ ఇది అనుకుంటా +1 అనుకుంటుంది +1 ఇప్పుడు సరిపోయింది చూసుకోండి. -a² + a² సరిపోతుంది చూడండి. ఇది a² ప్లస్ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు,
ఏ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రాసుకోవచ్చా? ఎందుకని? ఏ పవర్ 4 ప్లస్ 1 ప్లస్ 2a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏ పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 1 కదా. యాక్చువల్లీ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనము? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిఏ కదా. అంటే ఏ ప్లస్ బిది ఏ మైనస్ బిది సరిపోయింది కదా. ఏ ప్లస్ బిది ఏ మైనస్ బిది అంటే దీన్ని మనము ఆ విధంగా రాసుకోవచ్చు అనమాట. తర్వాత ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్. పైథాగరస్ థీరం ఏంది? పైథాగరస్ థీరం వచ్చేసి సైడ్ 1 సైడ్ 2 దీన్ని హైపాటనస్ దీన్ని హైపాటనస్ అనుకుంటే పైథాగరస్ థీరము h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. h స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. ఇది మనకు ట్రిగనామెట్రీలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ట్రిగనామెట్రీకి పైథాగరస్ థీరం అంటారు దీనికి మనము సపోజు ఇది థీటా ఆల్రెడీ మీరు 10th క్లాస్ ఇదంతా చదువుకున్నారు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాటనస్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపాటనస్. ఈ రెండింటి నుంచి సేమ్ పైథాగరస్ థీరం ఇదే కదా, బై h స్క్వేర్ చేయండి. ఇది క్యాన్సిల్. అప్పుడేమవుద్ది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనం దీని నుంచి మనకు ఆల్రెడీ క్లాస్లో తెలుసు, సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి ట్రిగనామెట్రిక్ ఎసెన్షియల్స్ అన్నమాట. ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటారు, రెసిప్రోకల్, కోఎఫిషియంట్, పైథాగరస్ ఐడెంటిటీస్, వాల్యూస్ ఆఫ్ యాంగిల్స్ మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలిసినవే, చాట్ లాగా నేర్చుకుంటారు కదా. సైను, కాసు, టాను. సైను కాసు, టాను. ఇదంతా 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. సైన్ 0 ఎంత? 0. సైన్ 30 ఎంత? 1/2. సైన్ 45 1/2. సైన్ 60 √3/2. సైన్ 90 1. కాస్ 0 1. కాస్ 30 √3/2. కాస్ 45 1/2. కాస్ 60 1/2. కాస్ 90 0. tan theta అంటే tan 0 1/√3 1/√3 ఇన్ఫినిటీ ఆర్ అన్డిఫైన్డ్. ఇవన్నీ ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకున్నారు. దీంట్లో అంటే సైన్ థీటా ఆర్ కాస్ థీటా వాల్యూస్ ఇచ్చేసి ఇంకోటి కనుక్కోమండము, డిఫరెంట్ థీటా వాల్యూస్ని మ్యానిపులేషన్ చేసి అడుగుతారు. కానీ మనం యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ASTC రూల్ అంటే ఆల్ పాజిటివ్, సైను కొసికెంట్, టాను కాటు, కాసు సీకెంట్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఈ రూల్స్ ఇంకా మనకు ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ చాలా ఇన్డెప్త్గా ఉంటాయి, జస్ట్ బేసిక్స్ అవి. తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ స్ట్రైట్ లైన్, స్లోప్, ఇంటర్సెప్ట్, డిస్టెన్స్ ఫార్ములా ఆల్రెడీ మీకు. సపోజ్ కోఆర్డినేట్ జామెట్రీ అంటే x యాక్సిస్ y యాక్సిస్ 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి. ఇది x1 y1 x2 y2 ఈ 2 పాయింట్స్ కానీ ఉంటే ఇది పాయింట్ P1 P2 డిస్టెన్స్ వచ్చేసి √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా.
P1 P2 అనే డిస్టెన్స్కి ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా. సపోజు స్లోప్ అంటే ఏంది, ఇట్లుందా ఇట్లుందా ఇట్లుందా, మనకు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ ఎంత తీటా వాల్యూ ఎంత ఉంది, దీన్ని మనం ఏం రాస్తామంటే చేంజ్ ఇన్ వై బై చేంజ్ ఇన్ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో సపోజ్ ఈ లైన్కి తీసుకున్నాం అనుకోండి, ఇది స్లోప్ అనమాట. దీని స్లోప్ని మనం ఏం చేస్తామంటే ఎంతో రిప్రజెంట్ చేస్తాము, దీన్ని ట్యాన్ తీటా అంటాం. దీన్నే మనం గ్రేడియంట్ కూడా అని పిలుస్తారు, స్లోప్ని గ్రేడియంట్ అని కూడా పిలుస్తారు. తర్వాత దీనికి ఈక్వేషన్ ఫార్మ్స్ ఉంటాయి. పాయింట్ స్లోప్ ఫామ్ ఇచ్చారనుకోండి, y ఈక్వల్ టు mx ప్లస్ c అనేది, c అంటే ఇంటర్సెప్ట్, m అంటే స్లోప్. c అంటే ఇంటర్సెప్ట్, m అంటే స్లోప్. దీన్నే మనము పాయింట్ ఫామ్లో ఇస్తే, పాయింట్ స్లోప్ ఇస్తే m ఇంటూ x మైనస్ x1. మళ్ళీ దీన్నే మనము ఓన్లీ పాయింట్ ఇచ్చారనుకోండి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇది 2 పాయింట్ మెథడు. ఇది వచ్చేసి స్లోపు లైను పాయింట్ ఇస్తున్న మెథడ్ అనమాట. ఇవి డిఫరెంట్ ఫార్ములాస్. ఈ స్ట్రైట్ లైన్స్కి మీరు ఆల్రెడీ పర్పెండిక్యులర్కి ప్యారలల్కి a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0, c2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ రెండు లైన్స్ ఫస్ట్ కండిషన్ ఏంది, ఈ రెండు ప్యారల్గా ఉన్నాయంటే ఈ యొక్క స్లోప్స్ ఈక్వల్ అని. దానికి కండిషన్ ఏంటంటే a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 అండ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2. రెండో కండిషన్ ఏంటంటే కోఇన్సిడెంట్, అంటే ఒక లైన్ మీద సేమ్ అదే లైన్ మళ్ళీ పోతా ఉంది అనుకోండి, a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 నాట్ ఈక్వల్ టు c1 బై c2. మళ్ళీ మూడో కండిషన్ ఏంటంటే ఒక లైన్కి ఒక లైన్ పర్పెండిక్యులర్, అంటే 90 డిగ్రీస్ ఏంటంటే మనం ఏం రాస్తాము, ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నట్టు లెక్క. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 నాట్ ఈక్వల్ టు c1 బై c2. ఇది ఒక రిప్రజెంటేషన్. పర్పెండిక్యులర్ అంటే యాక్చువల్గా a1 b, మనకు స్లోప్ ఏంటి, ఫస్ట్ లైన్ స్లోపు m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంటే, ఇంటర్సెక్షన్ పాయింట్ కింద ఉంటే m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1 కదా. m1 ఎంత, మైనస్ a1 బై b1 ఇంటూ మైనస్ a2 బై b2 ఈజ్ ఈక్వల్ టు -1. అంటే a1 a2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b1 b2, a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రెండు లైన్స్ పర్పెండిక్యులర్ కండిషన్ అనమాట. a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసి ఏరియా అండ్ వాల్యూమ్స్ ఆఫ్ 2D అండ్ 3D షేప్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్. సపోజు 2D షేప్స్ ఏమేమి ఉన్నాయి, 2D షేప్స్ ట్రయాంగిల్ ఏరియా, స్క్వేరు, రెక్టాంగిల్, తర్వాత ట్రిపీజియము, ఇవే కదా ఉండేది. దీనికి ఏబిసిడి దీనికి ఏంది, ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది బేస్, ఇది హైట్ అనుకుంటే ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దీనికి సైడ్ స్క్వేర్ అంటే ఏరియా వచ్చేసి ఏబి స్క్వేర్. దీనికి ఏరియా వచ్చేసి ఏబి ఇంటూ బీడి. దీన్ని లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటాం. ఇది లెంత్ అనుకుంటే, బ్రెడ్త్ అనుకుంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్.
హాఫ్ ఇంటూ ఈ ప్యారల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ హెచ్కిని అనుకుంటే ఇవన్నీ ఆల్రెడీ తెలిసినాయి కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను. ఏబి హాఫ్ ఇంటూ ఏబి ప్లస్ సిడి ఇంటూ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్, ఇది ఏరియాస్. సపోజ్ 3D షేప్స్కి వచ్చేసామనుకో, 3D షేప్స్ అంటే క్యూబ్, 3D షేప్స్ క్యూబ్ ఉంటుంది, 3D షేప్ క్యూబు, క్యూబాయిడు, కోను, 3D షేప్స్ క్యూబు, క్యూబాయిడు, కోను. దీనికి టోటల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ క్యూబ్. సపోజ్ సైడ్ ఏ అనుకుంటే క్యూబాయిల్ అన్ని క్యూబ్లు అన్నీ సేమే ఉంటాయి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ప్రతి సైడ్ ఎంత, ప్రతి సైడ్ స్క్వేరే కదా, 6a². లాటరల్ సర్ఫేస్ ఏరియా 4a². లాటరల్ సర్ఫేస్ అంటే బయట సైడ్ ఉండేది 1 2 3 4 అనమాట. ఇది ఒకటి, 4 సైడ్స్కి మనం క్యాలిక్యులేట్ చేసేది టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇదనమాట. సపోజ్ దీన్ని క్యూబాయిడ్కి చెప్పుకుంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు LBH. జస్ట్ లైక్ దీనికి ఏదో ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఏదో ఒక సైడు ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు అది లాటరల్. సపోజ్ LB అనుకోండి, LB అనుకుంటే ఇది హెచ్ అనుకుంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ LB ప్లస్ లాటరల్ అవుట్ సైడే కదా, ఇది 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 LB, ఇది వచ్చేసి LB మీకు LB ప్లస్ BH, LB ప్లస్ BH ఉంటుంది. 2 ఇంటూ 4 ఏరియాస్ కాబట్టి తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా, తర్వాత వచ్చేసి సిలిండర్లో వచ్చేసి సిలిండర్కి హైట్ ఉంటుంది, ఇదేమో రేడియస్. ఎందుకని ఒకరి సర్కిల్ ఫామ్లోనే ఉండేది. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు πr²h. ఎందుకని πr² అంటే ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ద బేస్ ఎంత, బేస్ సర్కిల్ ఫామ్లోనే కదా ఉండేది సిలిండర్కి, కాబట్టి ఏరియా ఆఫ్ ద బేస్ πr². సర్కిల్ యొక్క ఏరియా πr² తెలిసిందే కదా. తర్వాత వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే లాటరల్ సర్ఫేస్ చుట్టుపక్కల ఉండేది అనమాట, 2πr ఇంటూ హెచ్. ఎందుకని 2πr ఇక్కడ ఉంది కదా, 2πr ఇదే లెవెల్లో పై దాకా వెళ్తుంది కదా, కాబట్టి 2πr ఇంటూ హెచ్. దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా 2πrh ప్లస్ πr² కింద సిలిండర్ కింద ఉండేది, పైన πr². అంటే 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్, 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్, అది టోటల్ సర్ఫేస్ ఏరియా. లెట్ సపోజ్ కోన్ తీసుకున్నాం అనుకోండి. కోన్ తీసుకుంటే కోన్కి హైట్ హెచ్, రేడియస్ ఆర్. రేటింగ్ పెద్ద బాగుండదమ్మా, కానీ ఇంకా తప్పదు, నేను చిన్నప్పటి నుంచి ఎంతే ఉండేది రేటింగు, ఏం చేయలేము. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr²h. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr². ఇది ఆన్ యావరేజ్ 1/3 ఉంటుంది కదా సిలిండర్లో. షేప్ చూస్తే ఇటు పక్క రెండు పక్కలు లేనట్టే కదా, ఇటు సైడ్ లేదు ఇటు సైడ్ లేదు కదా, కాబట్టి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ 1/3 πr²h. తర్వాత లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఇదేమో ఎల్ అంటారు దీన్ని. ఎందుకని L ఈజ్ ఈక్వల్ టు పైథాగరస్ థీరం ప్రకారం h² ప్లస్ r². లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు πrl. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో అంటే కింద బాటంలో πr² కదా, πr ఇంటూ L ప్లస్ ఆర్. πr కామన్ తీసేస్తే πr ఇంటూ L ప్లస్ ఆర్. తర్వాత
తర్వాత స్పియర్ 6 అంటే గోళీలు ఆడుకుంటారు చిన్నప్పుడు స్పియర్. రేడియస్, ఇది రేడియస్ అనుకుంటే దీని యొక్క వాల్యూమ్ వచ్చేసి 4/3 πr3. 4/3 πr3. దీనికి సర్ఫేస్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. దీనికి లాటరల్ అట్లా ఏమంటుంది కానీ చుట్టూ అదే కదా ఉండేది, 4πr². ఇవి మనకు బేసిక్స్ అనమాట. ఇవన్నీ ఫార్ములాస్ అన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు లాగర్థమ్స్లో మీకు అసలు మీకు 10th క్లాస్లో యాజ్ పర్ ఏపీ ఆర్ తెలంగాణ లాగర్థమ్స్ లేవు కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్తగా అనండి. a/x = b అంటే దీన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అంటే x లాగర్థమ్ ఆఫ్ b బేస్ a. x లాగర్థమ్ ఆఫ్ b బేస్ a. ఇది అంటే లెటర్ సపోజు 4³ = 64 అంటే 3 లాగర్థమ్ ఆఫ్ 64 బేస్ 4 రాసుకోవచ్చు. లాగర్థమ్ ఆఫ్ 64 బేస్ 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగర్థమ్ డిఫైన్ అయ్యేది. లాగర్థము లాగ్ ఏ బేస్ బి ఎప్పుడు డిఫైన్ అవుతుందంటే a > 0, b > 0 అండ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అండ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఈ రెండు కండిషన్లకే అది డిఫైన్ అవుతుంది. లాగర్థమ్స్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. లాగ్ m బేస్ a log n బేస్ a = log mn బేస్ a. ఈ బేస్ a ఈక్వల్గా ఉంటుంది. బేస్ a ఈక్వల్గా ఉంటేనే ఈ ఫార్ములా అయిపోతుంది. బేస్ కింద ఈక్వల్గా లేకుంటే ఈ ఫార్ములా అయిపోతుంది. ఇంకోటి log m పవర్ a బేస్ b ఉంటే a log m బేస్ b అనమాట. అంటే ఇది ముందుకు వెళ్ళిపోద్ది. నెక్స్ట్ log a బేస్ b అంటే log a బై log b. ఇంకొక ఫార్ములా log ma బేస్ a log n బేస్ a మైనస్ అయితే లాగర్థమ్ ఆఫ్ m/n బేస్ a. లాగర్థమ్ ఆఫ్ m/n బేస్ a. ఇవి డిఫరెంట్ ఫార్ములాస్ ఫర్ లాగర్థమ్స్. ప్లస్ లాగర్థమ్ ఆఫ్ 0 నాట్ డిఫైన్డ్ ఆర్ అన్డిఫైన్డ్ అని చూపిస్తారు. నాట్ డిఫైన్డ్ ఆర్ అన్డిఫైన్డ్. సపోజు log 1 బేస్ a = ఆల్వేస్ 0. ఎందుకో చూడండి. ఇందాక మనం బేసిక్ లాగర్థమ్ డెఫినేషన్ ప్రకారం ఏమవుద్ది, a/0 = 1 కదా. a/0 అంటే ఎనీథింగ్. ఏ అనేది వేరియబుల్ అంటే ఎనీథింగ్. ఏ అంటే ఎనీథింగ్ పవర్ 0 = 1 అనమాట. ఎనీథింగ్ పవర్ 0 = 1. చూడండి అక్కడ ఇప్పుడు దాకా మనం రాసిన ఫార్ములాస్ అన్నీ log a బేస్ b, log a బేస్ b, log a బై b, log a బై b, log a పవర్ n. అది తర్వాత చేంజ్ ఆఫ్ బేస్ ఫార్ములా. చేంజ్ ఆఫ్ బేస్ log a బేస్ b అంటే దీన్ని బేస్ అంటాం. లాగర్థమ్ ఆఫ్ a బేస్ 10ని మనం డైరెక్ట్గా లాగర్థమ్ a బేస్ 10 రాయొచ్చు. కానీ అదే లాగర్థమ్ ఆఫ్ a బేస్కి చేంజ్ అయిందనుకో దీన్ని e అంటారు. దీన్ని ln ఆఫ్ a నోటేషన్ ఇస్తారు. అంటే బేస్ ఈగి ఉంటే ln ఆఫ్ e. యాక్చువల్గా NCERT ప్రకారం అయితే లాగర్థమ్ అని ఇచ్చాడంటే అది ఆటోమేటిక్గా బేస్ 10 ఉన్నట్లు లెక్క. NCERT ప్రకారము అంటే మనం IITకి మనం కన్సిడర్ చేయాల్సింది ఒకటి ఏమీ ఇవ్వలేదు అంటే లాగర్థంలో ఆటోమేటిక్గా బేస్ 10 ఇచ్చినట్టు. తర్వాత ఫంక్షన్స్, ఈవెన్ ఆడ్, పీరియాడిక్, ఇన్వర్స్ ఫంక్షన్స్ ఇవంత అవసరం లేదు. ఈవెన్ ఆడ్ బాగా మనకు అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ అంటే మనకు ఈవెన్ ఆడ్ అంటే f (-x) = f(x) అయితే దాన్ని
ఈవెన్ ఫంక్షన్ అంటారు. అంటే లెట్ us సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకోండి. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఎంత, మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేరే కదా ఇది అంటే ఎంత, ఇది మళ్ళా ఇదేంది, ఇది ఇనీషియల్గా వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా, చేంజ్ ఏమి అవ్వలేదు కాబట్టి ఇది ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్. సపోజు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఇది ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5 ఉందనుకోండి, దీన్ని ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ కింద రాస్తే మైనస్ ఎక్స్ హోల్ పవర్ 5 మైనస్ 1 హోల్ పవర్ 5 ఇంటూ ఎక్స్ పవర్ 5 అన్నప్పుడు మైనస్ ఎక్స్ పవర్ 5 మైనస్ ఎక్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ పవర్ 5 కదా, అంటే ఇది ఆడ్ ఫంక్షన్. ఇది ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ అవి మనము బేసిక్గా. తర్వాత వేవీ కర్వ్ మెథడ్. వేవీ కర్వ్ మెథడ్. వేవీ కర్వ్ మెథడ్ అనేది మనకు యాక్చువల్గా ఎక్కడ రాదు, కొద్దిగా హై స్టాండర్డ్ ఐఐటి సిలబస్ చెప్పే బుక్స్లో తప్పించి ఎక్కడ రాదు వేవీ కర్వ్ మెథడ్. ఇది ఇనీక్వాలిటీస్లో ఇచ్చిన ఇనీక్వాలిటీస్ ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ అబవ్ ఈక్వేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటిను సాల్వ్ చేయడానికి వాడదాన్ని వేవీ కర్వ్ మెథడ్ అని అంటారు. వేవీ కర్వ్ మెథడ్లో మనం సాల్వ్ చేసిన తర్వాత నెంబర్ లైన్ గీసుకోవాలి. నెంబర్ లైన్ గీసుకొని మనకు 2, 3 నెంబర్లు వస్తాయి కదా, దాని ప్లస్ మైనస్ ప్లస్ అని మెన్షన్ చేయాలి. అప్పుడు మనకు సాల్వ్ అయ్యింది. లెట్ us సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే కానీ మీకు అర్థం కాదు, జస్ట్ థియరీ చెప్తే దానికి ఒక 10 స్టెప్స్ ఉంటాయి. 10 స్టెప్స్ వల్ల దేర్ ఇస్ నో యూజ్. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఇది గ్రేటర్ దాన్ 0 అనుకోండి. అంటే ఫర్ విచ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇది మనం కనుక్కోవాలి. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 6 గ్రేటర్ దాన్ 0, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 3 మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 గ్రేటర్ దాన్ 0, ఎక్స్ మైనస్ 2 కామన్ తీసేస్తే ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దాన్ 0. అంటే ఇది ఈక్వల్ టు 0 చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత, 3. ఇది ఈక్వల్ టు 0 చేస్తే ఎక్స్ వాల్యూ 2. వీటిను క్రిటికల్ పాయింట్స్ అంటారు. క్రిటికల్ పాయింట్స్. దీన్ని నెంబర్ లైన్ మీద గీస్తాం. ఏది పెద్దది, 3 అనేది పెద్దది, 2 అనేది చిన్నది. ఏం చెప్పాను, ఫస్ట్లో పెద్ద నెంబర్ కంటే పైన ఉన్నదాన్ని ప్లస్ మైనస్ ప్లస్. ఇది మొత్తం ఏంది, 0 కంటే పెద్దగా ఉండాలి కదా, అంటే 3 కంటే పెద్దగా ఉన్న నెంబర్లు అన్నిటికీ ఆ ఎక్స్ వాల్యూస్కి పాజిటివ్ అయిపోద్ది. 2 కంటే చిన్నగా ఉన్న నెంబర్లు అన్నిటికీ పాజిటివ్ అయిపోద్ది. మధ్యలో ఉన్నదానికి మాత్రము నెగిటివ్ అయిపోద్ది. అంటే దీని యొక్క సొల్యూషన్ ఏమవుతుందంటే, సొల్యూషను ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 2 యూనియన్ 3 టు ఇన్ఫినిటీ. ఇది మనకు ఎక్స్ బిలాంగ్స్ అంటే ఎక్స్ అనేది ఈ రేంజ్లో ఉన్నప్పుడే దాని యొక్క వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఈ రేంజ్లో ఉన్నప్పుడే దాని యొక్క వాల్యూ పాజిటివ్ అవుతుంది, లేకపోతే దాని యొక్క వాల్యూ పాజిటివ్ అవ్వదన్నమాట. మిగతా అన్ని వాల్యూస్ కంటే లెట్ us సపోజు దాన్నే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 లెస్ దాన్ 0 అని అనుకోండి. అప్పుడు ఎక్స్ ఏమవుద్ది, ప్లస్ 2 3. ఈ 2 3 మధ్యలో నెగిటివ్ ఉంది కదా, ఇక్కడ ఈ 2 3 మధ్యలో నెగిటివ్ ఉంది కదా, అంటే దీని లోపల నెగిటివ్ అవుద్ది అనమాట. ఇది లెస్ దాన్ 0 కాబట్టి దీన్ని వేవీ కర్వ్ మెథడ్ అంటారు. వేవీ కర్వ్ మెథడ్. ఇది చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడుద్ది. తర్వాత మాడ్యులస్ ఫంక్షన్. mod x is defined, mod x is always పాజిటివ్ అని చదువుతూ ఉంటారు, కానీ mod x ఫంక్షన్ is defined for x when x greater than 0 minus x when x less than 0. అంటే let us suppose -5 తీసుకున్నాం అనుకో, ఇది మొత్తం x కదా, -5 కదా, మైనస్ ఆఫ్ -5. సో ఇది మొత్తం పాజిటివ్ వాల్యూ వచ్చింది కదా. let us suppose మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 3.
ఇది x plus 3 when x plus 3 greater than 0, minus of x plus 3 when x plus 3 less than 0, x plus 3 greater than 0, x plus 3 less than 0. అంటే ఇది మనకు డిఫరెంట్ ఐడెంటిఫై అయ్యేది మాడ్యులస్ ఫంక్షన్లో మనం సాల్వ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మ్యాక్సిమము కవర్ చేశాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. If you want more videos, please mention the topics which you want to cover, so that I will try to prepare the video and post in my channel. Thanks.